అతడు ఓవరాల్గా వైఎస్ఆర్ గారికి బర్త్డే గిఫ్ట్ లాగా అనిపించింది సినిమా. ఈ సినిమా అనేది 2009లో వైఎస్ఆర్ గారు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి మొదలు పెడితే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేంత వరకు ప్రమాణ స్వీకారం వరకు చూపించి క్లోజ్ చేసేసారు సినిమాని. ఇంక రూలింగ్ గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే 19 వరకే చూపించారు. రూలింగ్ గురించి చూపిస్తే అప్పుడు రూలింగ్ గురించి గంట మాట్లాడతాం. బాగాలేదు రూలింగ్, కానీ దాని గురించి మాట్లాడకూడదు. 19 వరకే చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అయితే ఎలివేట్ చేయాలనుకున్నాడో అట్లా ఎలివేట్ చేశాడు. పవన్ కళ్యాణ్ గురించి ఏమీ లేదండి, నథింగ్. జస్ట్ ఒక వార్డు వదిలిపెట్టాడు చంద్రబాబు గారు. తలాతోకాలేని పార్టీతో పొత్తు పెట్టుకున్నా కానీ జస్ట్ 1.5 షేర్తో గెలిచానని జగన్మోహన్ రెడ్డి ఎక్కిరిస్తున్నాడు అని ఒక మాటతో వదిలిపెట్టాడు. షర్మిలా గారి గురించి అయితే జీరో అండి. ఇప్పుడు తను 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు పార్టీని నడిపించింది షర్మిలా గారు. 3,000-4,000 కిలోమీటర్లు చేసి పార్టీని మంచి పుంజుకునేటట్టు చేసింది షర్మిల. అటువంటి ఆవిడ గురించి నథింగ్, జీరో. అసలు ఎత్తను కూడా ఎత్తలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటు ఉంది, తనకి ఇష్టం లేని వ్యక్తుల్ని పేరు కూడా బయటకు చెప్పడు ఎక్కడైనా సరే, పవన్ కళ్యాణ్ కానీ షర్మిల కానీ. అట్లానే ఇప్పుడు షర్మిల గురించి అసలు టాపిక్కే లేదు. అది చాలా డిసప్పాయింట్మెంట్ కనిపించింది సినిమా. చంద్రబాబుని బాగా బ్యాడ్ గా చూపించారు. కామన్ అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు విలన్ అయ్యాడు. ఇంకో వారంలో చంద్రబాబు నాయుడు ఇంకో సినిమా వస్తుంది, రాజధాని ఫైల్స్, అప్పుడు హీరో అవుతాడు. ఇది ఈ సంక్రాంతి సీజన్లో ఎలాగైతే 4-5 సినిమాలు వస్తున్నాయో, ఇది ఎన్నికల సీజన్, ట్విస్టులతో కూడిన ఎన్నికల సీజన్. ఇది కంపల్సరీ ఈరోజు జగన్ హీరో, రేపు వారంలో జగన్ విలన్ అవుతాడు. ఇంకో సినిమా వస్తుంది, మళ్ళీ జగన్ హీరో అవుతాడు.